హాయ్ ఫ్రెండ్స్, పప్పుచారు రసంలోకి సైడ్ డిష్ లాగా ఈ బ్రింజల్ తవా ఫ్రై చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. మన టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం ఇంగువను వేసుకోండి. వీటన్నిటిని అంతా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పెద్ద వంకాయని మీడియం సైజు స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకోండి. ఒక్కొక్క స్లైసెస్ని మనం మిక్స్ చేసుకున్న పౌడర్లో ముందు వెనక 2 పక్కల కోట్ చేసుకోండి. ఇలాగే మొత్తం స్లైసెస్కి పిండిని కోట్ చేసుకుని 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే వంకాయలో వచ్చే తేమ వల్ల మొత్తం మసాలా అంతా మ్యాగ్నేట్ అవుతుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో తవా పెట్టుకుని ముందు ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఇప్పుడు వంకాయ స్లైసెస్ని పెట్టుకొని పైన ఆయిల్ వేసుకుంటూ ఒకవైపు ఫ్రై చేసి రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోండి. వంకాయని ఫ్రై చేయడానికి నాకు 4-5 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా మొత్తం ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రసం పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా ఎంతో టేస్టీగా ఉండే బ్రింజల్ తవా ఫ్రై రెడీ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.